లోక్సభలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆయన ఏపీలో మద్యం వ్యాపారం, దానికి సంబంధించి జరిగిన అవకతవకల గురించి లోక్సభలో ప్రస్తావించడం ఇప్పుడు సంచలనంగా మారింది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మద్యం వ్యాపారం ఎంతగా పెరిగిందో, దాని ద్వారా ఎంత మొత్తం దుర్వినియోగం జరిగిందో వివరంగా చెప్పారు. ఇక గత 5 ఏళ్లలో ఏపీలో మద్యం వ్యాపారం 99,000 కోట్ల మేర సాగిందని, అందులో 18,000 కోట్లు అక్రమ లావాదేవీల రూపంలో ఖర్చయిపోయాయని ఆరోపించారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. పార్లమెంట్లో జరిగిన చర్చలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. తన ప్రసంగంలో లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రముఖ తెలుగు సినిమాలు ప్రస్తావించడం గమనార్హం. బాహుబలి, RRR, పుష్ప వంటి సినిమాలు 1,700 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు వసూళ్లు సాధించాయని, కానీ ఏపీలో మద్యం వ్యాపారం ద్వారా వచ్చిన మొత్తం వీటిని మించిపోయిందంటూ కూడా వ్యాఖ్యానించారు. మద్యం వ్యాపారాన్ని కూడా ఒక పెద్ద బడ్జెట్ సినిమాను నిర్మించినట్లే ప్లాన్ చేసి అమలు చేశారన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో మద్యం నిషేధాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చినా అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలు బాగా పెంచిందని, ప్రజలకు తాగలేనంత ఎక్కువ ధరలకు మద్యం విక్రయించారని విమర్శించారు. అంతేకాదు, అంతర్జాతీయ బ్రాండ్స్ను తొలగించి కొత్త కంపెనీలు ప్రవేశపెట్టారని చెప్పారు. రాష్ట్రంలో 22 డిస్టిలరీలు స్వాధీనం చేసుకోవడంతో పాటు 26 కొత్త కంపెనీలు కూడా ప్రారంభించారన్నారు. దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు గత 5 ఏళ్లలో భారీగా పెరిగినా ఏపీలో మాత్రం మద్యం అమ్మకాల్లో నల్లధనం ఎక్కువగా ప్రవేశించిందన్నారు. అవినీతికి సంబంధించిన రాజ్యసభలో పదవీకాలం ఉన్నప్పటికీ ఒక ఎంపీ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం బయటికి రావడంతో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందనే విషయంపై మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంట్లో జరిగిన ఈ చర్చ రాబోయే రోజుల్లో మరిన్ని దారుణ నిజాలను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది. ఏపీలో జరిగిన ఈ లిక్కర్ స్కామ్ గురించి ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.